వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. దాదాపు 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ళు సుమారుగా 12 ఏళ్ల తర్వాత ఒకసారి క్యాసెట్ రివైండ్ వేసుకుంటే కేసులో మామూలుగా భారత శిక్షా సమితి ఏం చెప్తుందంటే 100 మంది నిందితులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక మంచోడు శిక్షించబడకూడదని. ఇక్కడ ఏమవుతుందంటే నిందితులు అందరూ తప్పించుకుంటున్నారు, మంచోళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయి, అపశుభం తెలియని వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి, మంచోళ్ళు నిందితులు మాత్రం హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎన్నో, సిబిఐ కేసులు ఎన్నో, ఈడీ కేసులు ఎన్నో, ఊరికే పదే మనం చెప్పుకోవసలా. దాదాపు 31 కేసులు 12 సంవత్సరాల నుంచి ఆయన హ్యాపీగా బెయిల్ మీద తిరిగేస్తున్నాడు. 5 ఏళ్ల నుంచి అయితే కోర్టు కూడా వెళ్ళట్లా. బెయిల్ అనేది కక్షిదారుడి హక్కు, నిందితుడి హక్కు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ బెయిల్ ఉన్న వాయిదాలకి హాజరవుతూ ఉంటే, ట్రయల్ జరుగుతూ ఉంటే, విచారణ జరుగుతూ ఉంటే కోర్టులో, అప్పుడు దానికి ఒక ముగింపు వస్తుంది. ఆయన నిర్దోష దోష అనేది తేలాలి కదా. అది తేలితే అప్పుడు నిర్దోష అయితే హ్యాపీగా, అసలు పూర్తిగా బెయిల్ ఎందుకు, హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా ఉండొచ్చు. కానీ 5 సంవత్సరాల నుంచి మొన్న మధ్య చూసాం మనం, దాదాపు 3700 వాయిదాలు తీసుకున్నారు ఇప్పటి వరకు అన్ని కేసులు కలిపి. 3700 దగ్గర. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక జగతి పబ్లికేషన్స్ అంటే వాళ్ళ సాక్షి పత్రికకు సంబంధించిన కేసులోనే 381 వాయిదాలు తీసుకున్నారు. ఇవాళ శుక్రవారం అంటే పోయిన శుక్రవారం వాయిదాకి అటెండ్ అవ్వాల్సిన దాంట్లో వాయిదా అడిగితే ఫిబ్రవరి 10కో 12కో ఎప్పుడుకో కోర్టు మళ్ళీ వాయిదా వేసినట్టుంది. ఇంతే ఇట్లా వాయిదాలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడు పెట్టుబడి పెడతామన్నా, ఎవడు ఇండస్ట్రీ పెడతామని వచ్చినా ముందు మా అబ్బాయిని కలవండి అనడం, వెళ్ళి ఆ జగతి పబ్లికేషన్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో వాటాలు షేర్లు కొనడం, ఇదే కార్యక్రమం. దోపిడీ. ఆయన ఇప్పుడు అందరికీ పేర్లు పెడతాడు. దోచుకో, పంచుకో, తినుకో. అది కొత్త పదం కనిపెట్టాడు, తినుకో అని. డిపిటీ అని మళ్ళీ మమ్మల్ని అందరినీ, అంటే మమ్మల్ని ఇన్ ద సెన్స్ మీడియాగా ఉండే వాళ్ళ నీలి మీడియా, కూలి మీడియా కనపడవు ఆయనకి. ప్రజల తరపున ఎవరైతే గొంతు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ గజి దొంగలు. ఆఫ్ కోర్స్ రాజకీయ పార్టీ టీడీపీ, జనసేన అంటే రాజకీయ పార్టీలు మాకు అనవసరం, గజి దొంగలు అంటాడు. దొంగలు ఎవరయ్యా అంటే అక్కడ 1,00,000 కోట్లు ఆల్రెడీ ఉన్నాయని ఇప్పటికే వాళ్ళు చెప్పారు. 42,000 కోట్లకి ఛార్జ్ షీట్లు వేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది, ఈడీ ఛార్జ్ షీట్లు వేసింది. అయినా విచిత్రం ఏంటంటే కేసులు ముందుకు కదలట్లా. వాయిదాకి వెళ్ళకపోవడానికి సరైన రీజన్ ఉండాలి. అది కూడా 1 వాయిదా 2 వాయిదాలు అడుగుతారు. 3వ వాయిదా నాలాంటి మీలాంటి ఈ ప్రజలు ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా 3వసారి వెళ్ళకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుద్ది కోర్టు నుంచి. ఆన్ వాట్ బేసిస్ ఆయన వాయిదాలకు రాకుండా ఉన్నారు? ఆయన కానీ, ఆయనతో పాటు ఉండే విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే ఇంకో రెడ్డి గారు కానీ, చాలా మంది ఉన్నారు, 30 మంది దాకా ఉన్నారు. వీళ్ళకి చట్టపరంగా వీళ్ళకున్న ఇమ్యూనిటీ ఏంటి? ఎవరిస్తున్నారు ఇమ్యూనిటీ? ఈ ప్రొటెక్షన్ ఎవరిస్తున్నారు? వాళ్ళ విచారణ కనుక సరిగా జరిగితే శిక్షలు పడతాయి, దోషులుగా తేలిన మరుక్షణం. అసలు ఎవరు ఎలక్షన్లో పోటీ చేయడాక అనర్హులు అయిపోతారు. అదేదో కేసులో 2 ఏళ్ళు పడితేనే రాహుల్ గాంధీని మేఘాల మీద పార్లమెంట్లో అనర్హుడు అని చెప్పి చేశారు. ఏ లెక్క ప్రకారం ఈయన మళ్ళీ అందరికీ పేర్లు పెడతాడు, ఆడు దొంగ ఈడు దొంగ అని. అదే కదా సమస్య. నిందితులు పాలిస్తుంటే అమాయకుల మీద కేసులు పెడుతున్నారు, ప్రజల మీద కేసులు పెడుతున్నారు నిందితుడి పాలనలో. ఎందుకు ఇన్ని వాయిదాలు ఎలా వస్తున్నాయి? ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది?
ఎలా సాగదీస్తున్నారు అసలు. ఆయన సాగదీస్తుంటే సాగనిస్తున్న వ్యవస్థలు ఏంటి, ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి? ఏ వ్యవస్థ అయినా కానీ పద్ధతి పాడు ఉంటుంది దేనికైనా, ఏ వ్యవస్థకైనా. అది జ్యుడిషియరీయా లేకపోతే ఇంకోట ఏదైనా కావచ్చు. ఎక్కడ లోపం ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీంతో పాటు ఇక వైసీపీలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఆయనేమో వైనాడు 175 అంటాడు, వీళ్ళేమో 175 వెళ్ళిపోయేలాగానే ఉన్నారు. ఎందుకు అన్నది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇంకా బీజేపీ పొత్తు ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా ఉంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఎలా ఉండబోతోంది అనేది ఒక హాట్ టాపిక్గా ఉంది. కాబట్టి దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఈ అన్ని అంశాల మీద మాట్లాడడానికి మనతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ. ఎందుకు కోర్టులో మీకు ఫేవర్ గానే వచ్చిందిగా, మళ్ళీ నల్ల చొక్కా వేశారు ఎందుకు? గంట క్రితం అంటే నల్ల చొక్కా అప్పుడప్పుడు ఆనందంలో కూడా వేస్తూ ఉంటాను నేను. సాయంత్రం హుషారుగా ఉన్నప్పుడు కూడా నల్ల చొక్కా వేస్తా. అవునా? ఓకే. ఈవినింగ్ కంగ్రాచులేషన్స్ ముందు మీకు. అందుకని ఇది హుషారులో. థ్యాంక్ యూ సార్. కోర్టు అది అవినేష్ కుమార్ ఆర్డర్ని రీఇటరేట్ చేస్తూ అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరిగ్గా నేను రేపు పొద్దున్న వెళ్తాననగా మరి ఇప్పుడే ఆర్డర్ కాపీ కూడా వచ్చింది. ఇప్పుడే మళ్ళీ అసలు అంటే మీరు అంటారు పోలీసు వాళ్ళు ఆర్డర్ మీరు కోర్టు నుంచి ఏమీ ప్రొటెక్షన్ అడిగారు. కోర్టు ఏమో సరే ఓకే ఆయన మీద ఏ కేసు పెట్టాలన్నా ఏ చేయాలన్నా ముందు నోటీస్ ఇవ్వండి తప్ప కోర్టు స్టెప్స్ తీసుకోవద్దని చెప్పింది అవినేష్ కుమార్ జడ్జిమెంట్ లో. అదే మామూలుగా ఏంటంటే అదే మామూలుగా నేను అడిగింది కూడా ఎగ్జాక్ట్ గా అదేనండి. గతంలో వీళ్ళకి ఒక డర్టీ హ్యాబిట్ ఉంది, చాలా కేసులు పెట్టి ఉన్నారు. అందుకని వీఆర్ అప్రెంటింగ్ దట్ దే మే ఫైల్ సమ్ అదర్ ఫ్రివిలియస్ కేసెస్. సో అలాంటి కేసెస్ పెట్టి డైరెక్ట్గా మేము అరెస్ట్ చేయొచ్చు అని రావచ్చు. వీళ్ళు వచ్చే అవకాశం వాళ్ళ గత చరిత్రను బట్టి. ఇప్పుడు మామూలుగా కూడా ఏదన్నా వ్యవహారం ఉన్నప్పుడు ఆ పాత కేసుల్ని తీసుకొచ్చి స్టేషన్లో పెడతారు కదా, అలాగా వీళ్ళకి అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళకి అలాగే గతంలో లాగా దొంగ కంప్లైంట్లు తీసుకుని ఏదో సెక్షన్లు పెట్టి అలవాటు ఉంది. సో కాబట్టి అలాంటి సెక్షన్లు ఏమన్నా పెడతారేమో అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా అలాంటి చిలిపి సెక్షన్లు ఏదన్నా ఎవరన్నా తుండ్రు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు మరి సజ్జల ప్రోద్బలంతోనో మరి వాళ్ళ అధినాయకుడు ప్రోద్బలంతోనో ముందు కేసులు పెట్టి పట్టుకొచ్చేయండిరా అంటాడేమో అని చెప్పి నోటీసులు ఇవ్వాలి. ఎనీథింగ్ బిలో 7 years అయితే. అబౌవ్ 7 years అయితే నేనేదో రేప్ చేసానో మర్డర్ చేసానో పెట్టుకోవాలండి. నా చుట్టూ మీడియా ఉంటుంది కాబట్టి అలాంటి కేసులు పెట్టే అవకాశాలు వాళ్ళకి లేవు. సో అని చేత దానికి కూడా నేను ఫుల్గా ఎవ్రీ సెకండ్ కూడా కౌంట్ అయ్యేలాగా ఆ కెమెరాస్ అన్ని చుట్టూ ఉంటాయి కాబట్టి ఆ ప్రయోగాలు కూడా వాళ్ళు ఏమి చేయలేరు. సో నా ప్రికాషన్లో భాగంగా ఏదో మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టేయండి, అసలు మేము స్నేహితుల్లో ఉండేవాళ్ళు అండి, వాడిదొక్కలం నాదొక్కలం అండి, నాకేదో సడన్గా కొట్టుకోవాలనిపించిందండి రాజుగారి వీడియో చూసిన తర్వాత అని ఇలాంటి ఈ చెత్త కంప్లైంట్లు లాంటివి వచ్చినా కూడా ఏమండి ఇలా కొట్టుకున్నారంటే దీని మీద ఏంటి మీ సంజాషి అని చెప్పి సంజాషి అడగాలి తప్ప డైరెక్ట్గా వచ్చేసి నన్ను హైదరాబాద్లో మధ్యాహ్నం అప్పటికప్పుడు వచ్చేసి నీకు నోటీస్ ఇవ్వను మేము పట్టుకెళ్ళిపోతాం అని అప్పుడు పట్టుకుపోయాడు. మరో 15 మంది 25 మంది డ్రెస్సులు లేకుండా వచ్చి, డ్రెస్సులు లేకుండా అంటే యూనిఫామ్ లేకుండా అసలు బట్టలు లేకుండా వచ్చారని కాదు, సో వచ్చి పట్టుకుపోయారు. సో ఆ రకంగా అలాంటి చిలిపి చేష్టలు చేయకుండా న్యాయమూర్తి గారిని అభ్యర్థించడం జరిగింది. వారు కూడా సకాలంలో స్పందించడం నాకు న్యాయస్థానం మీద ఆల్రెడీ ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు ద్విగుణం బహుళం చేసింది. ఆల్వేస్ న్యాయస్థానాల వల్లనే నేను ఈ దుర్మార్గపు ప్రభుత్వం బారి నుంచి, ఈ పనికిమాల వాళ్ళ బారి నుంచి నేను రక్షించబడుతున్నా.
సరే ఆల్రెడీ మీ మీద ఇప్పుడు 15-20 కేసులు ఉన్నట్టున్నాయి కదా, మీ మీద 15-20 కేసులు ఉన్నట్టు ఉన్నాయి కదా. ఆ మధ్యలో ఎక్కడికైనా సార్ 16 ఎన్నో చెప్పారు. మరి వాటిల్లో ఏమి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం లేదా? లేదండి, అవన్నిట్లో కూడా నేను ఆల్రెడీ ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. ఓకే, అది కాక అవన్నీ కూడా బిలో 7 year, అదే ఈ 153A ప్రిడామినెంట్లీ ఈ 153A సెక్షన్ కిందే అంటే 2 వర్గాల మధ్యన నన్ను చూసి, అంటే టీవీలో మిమ్మల్ని నన్ను చూసి ఎవరో కొట్టుకున్నట్టుగా, కొట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చినట్టుగా, ఎక్కడ ఎవరో కొట్టుకోలేదు కూడా, ఆ కొట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చినట్టుగా వాళ్ళు ఒకే రోజు పోలీస్ స్టేషన్లో ఒకే రకమైన కంప్లైంట్లు ఒకే భాష వాడి ఇవ్వటం 4 మూలలో పోలీస్ స్టేషన్లో అలాంటివి జరిగినాయి. కాబట్టి నా అనుమానం నాకుండి దానికి కూడా శివకల్పనారెడ్డి, మహేశ్వర్ రెడ్డి అనే 2 ప్రభుత్వ న్యాయవాదులు వచ్చి అబ్బాబ్బా అలాగా మేము కేసులు పెట్టాలంటే మేము ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీరు అలాగా బిలో 7 years అయితే ఇలాగే చేయాలి, అదే ఫాలో అవ్వాలని మీరు ఎలాగ అంటానికి వీలు లేదు అని చెప్పి దానికి కూడా అబ్జెక్షన్ చెప్పారు. అప్పుడు మా సీనియర్ న్యాయవాది రవిప్రసాద్ గారు, మా ఉమేష్ చంద్ర వాళ్ళు చాలా స్పష్టంగా, చూసారా మీరు వాళ్ళ ఇంటెన్షన్ ఇంతగా క్లియర్గా కూడా సిగ్గు లేకుండా బహిర్గతం చేస్తున్నారు అంటే దే ఆర్ అప్ టు వాట్, ఇక్కడ అరాచక పాలన జరుగుతుంది అని సీనియర్ చాలా స్పష్టంగా న్యాయస్థానాల్లో తెలియజేయటం కూడా జరిగింది. మేమేమడుగుతున్నాం, ఆల్రెడీ ఇదే న్యాయస్థానం, సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని అడిగితే ఆ గైడ్లైన్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయమని నిస్సిగ్గుగా వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు ఎంతటి ఉన్మాదులో అర్థం చేసుకోండి అని విన్నవించడం జరిగింది. ఆ విన్నతిని సమ్మతించడం జరిగింది. బాగుంది. ఆ ఆర్డర్ కూడా ఈరోజు మామూలుగా ఆర్డర్ కూడా లేట్ అవ్వకుండా 5:40 అలా ప్రొనౌన్స్ చేసిన ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఇప్పుడు నా చేతిలో ఉంది, 10 పేజీల. మీరు మీ ఊరు ఎప్పుడు వెళ్తున్నారు మరి? నరసాపురం చాలా కాలం అయింది కదా, 3 ఏళ్ళు అవలా మీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి? రేపు 3 ఏళ్ళు అవ్వలేదు వెంకటకృష్ణ గారు, 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ళు అయిందా? నేను అంటే 1 నెల తక్కువ, 1 నెల తక్కువ. నేను 2020 ఫిబ్రవరిలో వెళ్ళా. ఆ తర్వాత 3-4 సార్లు, ఆఖరికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా దారులన్నీ కాపలా పెట్టి రకరకాల విన్యాసాలు, ప్రధాని సభలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ఎందుకంటే ప్రజల్లో నాకున్న స్పందన ప్రధాని గారు ఎదురుగుండా అది డిస్ప్లే అయితే మరి ఆయన ఆ సీను ఊహించుకోలేక మరి నన్ను రానివ్వలేదు, ఎందుకో తెలియదు కానీ నన్ను రానివ్వలా. సరే, ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటున్నా. వెళ్తున్నారా రేపు కోడి పందాలకి? సంక్రాంతి కదా. కోడి పందాలకి వెళ్ళనండి. కోడి పందాలకి నేను ప్రత్యక్షంగా పాల్గొను, కానీ నేను రేపు ఉదయం రాజమండ్రి మార్నింగ్ ఫ్లైట్ దిగి మా ఊరు వెళ్తాను. భీమవరంలో నా ఇంటి దగ్గరే నాయకుల్ని, మా నియోజకవర్గ ప్రజల్ని, ఇంకా భీమవరం అంటే ఇంకా సందడి కాబట్టి ఎన్నో కొన్ని వేల మంది, దగ్గర ఆ 4 రోజుల్లో 1,00,000 మంది ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అందులో నన్ను చూడటానికి వచ్చే వాళ్ళు కూడా వేల సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడైనా ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళినా ఐ విల్ బి అవైలబుల్ టు ది పీపుల్, బికాస్ నాకు ఎంతోమంది ఆ కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, ఈవెన్ నెల్లూరు నుంచి కూడా కొద్దిమంది అక్కడికి వచ్చి కలుస్తామని చెప్పి అన్నారు. సో కాబట్టి ఐ విల్ బి అవైలబుల్ అట్ మై హోమ్ ఫర్ నా నియోజకవర్గ ఓటర్లే కాకుండా అందరికీ కూడా ఒక 4 రోజుల పాటు అక్కడ ఉండి, రేపు పార్లమెంట్ అయిన తర్వాత నేను రిజైన్ చేసి ఈ పార్టీని వదిలించుకుని నేను అప్పుడు నియోజకవర్గానికి వస్తా. ఆ మార్గ మధ్యంలోనే అప్పటికి సీట్లు ఏ స్థానం ఎవరికి అన్నది తేలిపోతుంది. ఆ తర్వాత నేను ఆ కూటమిలోని ఒక పార్టీలో జాయిన్ అయ్యి కూటమి అభ్యర్థిగా నేను ఇంకప్పటికి ఫిబ్రవరి లాస్ట్ వీక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది నోటిఫికేషను. సో
మార్చ్ లాస్ట్ వీక్లో ఆర్ ఎర్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా ద టైమ్ ఈజ్ టూ షార్ట్ నౌ. సో ఇంకా అక్కడే ప్రజాక్షేత్రంలోనే ఉంటా ఇక నుంచి. అంటే ఫిబ్రవరిలో రిజైన్ చేస్తారా మీరు ఎంపీ పదవికి అండ్ పార్టీకి? ఎందుకంటే అవునండి, నేను చాలా సమయం ఇచ్చా. నేను ఇంతకుముందు ఎందుకు చేయలేదు, కొంతమంది వైసీపీ కుక్కలు సిగ్గుంటే రాజీనామా చేయి ఇలాంటి తింగర వాగుడంతా గతంలో వాగారు, ఇంకా వాగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళకి ఓపెన్గా ఛాలెంజ్ చేశా. అరే పెద్ద పుడ్డింగా లాగా మీరు వెళ్ళి అక్కడ నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ వేసి ఏ క్యాండిడేట్ని పెట్టాలని కూడా చూసుకున్నారు కదరా. మరి ఇన్ని యథవాసాలు వేసిన వాళ్ళు మరి డిస్క్వాలిఫై చేయించుకోండి. దాంతో నేను రాజీనామా చేస్తే మీరు డిస్క్వాలిఫై చేస్తానన్న భయంతో నేను రాజీనామా చేసినట్టు అవుతుంది. అంచేత మీరు పనికిమాలిన వాళ్ళు, మీరు సన్నాసులు అని చెప్పి ప్రూవ్ చేయవలసిన ఆవశ్యకత నాకుంది కాబట్టి ఓకే నేను రాజీనామా చేయను. లేదు మీరు ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోండి, అప్పుడు నేను రాజీనామా చేస్తానని కూడా చెప్పా. కానీ వాళ్ళ పిటిషన్ని విత్డ్రా చేసుకోలేదు. వారి సాయశక్తుల అన్ని రకాల కుయుక్తులు ఉపయోగించి పరిశూ చేసుకున్నారు. కానీ న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలనే తప్పు పట్టాను, కానీ పార్టీని ఎప్పుడూ తప్పు పట్టలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయినా ఊరికనే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాకే విసిగెత్తుంది వెంకటకృష్ణ గారు, ఇంకా లాభం లేదు అని చెప్పి నేనే ఇంకా ఆఖరి 20 రోజులు అవకాశం ఉందిరా మీకు, 20 రోజుల్లో ఏమన్నా గలిగితే పిక్కోండి అని చెప్పేసి 20 రోజుల తర్వాత నేను నా రాజీనామాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సమర్పించడం జరుగుతుంది. అలాగే లోక్సభ స్పీకర్ గారిని కలిసి ఎంపీ పదవికి కూడా నా స్వశక్తితో నేను నెగ్గినప్పటికీ కూడా మరి ఆ పార్టీ గుర్తు అనేది ఒకటి ఉంది కాబట్టి నేను ఆ పార్టీ సభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో రెడీ అవుతా. అంటే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా అన్నారు. కూటమిలో ఏ పార్టీలో చేరుతారు? జనసేన, టీడీపీయా? అంటే గతంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో అంచేత ప్రస్తుతానికి అన్లెస్ స్పెసిఫిక్గా మేము కూటమిలో లేము అని చెప్తే తప్ప భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉన్నట్టే కనుక మరి వాళ్ళు కూడా అఫీషియల్గా వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే కలిసే ఉన్నారు. సో కాబట్టి మరి కూటమిలో ఈ స్థానాన్ని తెలుగుదేశం ఎంచుకుంటుందా, భారతీయ జనతా పార్టీ ఎంచుకుంటుందా, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎంచుకుంటుందా అనేది నేను 3 పార్టీలతోటి నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఏ పార్టీ టికెట్ వచ్చినా అది 3 పార్టీలు కూటమి అభ్యర్థిగానే ఎవరైనా పోటీ చేస్తారు. కాబట్టి కూటమి అభ్యర్థిగా ఇది ఇప్పుడు కాదు, నేను 1.5 సంవత్సరం నుంచి నేను జనసేన, టీడీపీ కలవక ముందు నుంచి కూడా ఈ కలయిక ఉంటుంది అని చెప్పి చెప్తున్న వాడిని ఇప్పుడు అదే చెప్తున్నా. మళ్ళీ ఈ కలయికలో ఆల్రెడీ జనసేనతో కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కలిసే ఉంటుంది అనేది నా ఆశాభావం. కాబట్టి ఈ ముగ్గురులో ఈ నర్సాపూర్ స్థానాన్ని, ఎందుకంటే తెలుగుదేశం అక్కడ స్ట్రాంగు, భారతీయ జనతా పార్టీ అక్కడ 2 సార్లు తెలుగుదేశం అలయన్స్లో నెగ్గింది. అలయన్స్ ఉన్నప్పుడు వారు కోరుకోవచ్చు. అలాగే ఈ జిల్లాలో ఈ కోస్తా 5 జిల్లాల్లో జనసేన కూడా స్ట్రాంగ్ కాబట్టి ఏమో జనసేన కూడా కోరుకోవచ్చు. సో ఎవరు కోరుకున్నా నేను ఆ పార్టీ నుంచి అంటే మీకు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, నర్సాపురం స్థానం నుంచి పోటీ చేయాలనేదే ముఖ్యం, అంతేనా? కూటమి తరపున పోటీ చేయాలి. అదే కూటమిలోనే ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఏ పార్టీ అయినా పర్లేదు. ఈ కూటమి తరపున నరసాపురం మాత్రమే పోటీ చేయాలి. ఒకసారి ఆ కూటమి
కలిసిన తర్వాత అవన్నీ పార్టీలు ఉన్న కూటములు సార్. నేను పార్టీ లేని ఒక కూటమిని ఇది బాగుంది, స్పష్టంగా చెప్తున్నా. సో రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆ కూటమిలో ఒక భాగస్వామి అవుతాడు. అది నేను ఊరికే అలా టప్పగా సింగిల్ గా కొట్టంగా నేను కాదు, నేను పార్టీ లేని సింగిల్ ఫెలో అంతే. ఓకే, అయితే మనం రాజు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద డౌట్ అనుమానాలు ఉన్నాయి. ఏంటా డౌట్ అనుమానాలు అంటే బీజేపీ ఉంటుందా ఉండదా అనేది. ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకో తెలియదు, కారణాలను నన్ను అడగండి. చాలా మంది బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు కావచ్చు, వివిధ పార్టీల కార్యకర్తలు కావచ్చు. కానీ ఉంటే కూడా మంచిదేలే అని అనేవాళ్ళు, కాస్త ఏదో అన్నట్టుగా అనేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా టీడీపీ జనసేన ఏం కోరుకుంటే బీజేపీ ఏం కోరుకుంటే అదే జరుగుతుంది ఫైనల్గా. మీకున్న సమాచారం మేరకు బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా, కన్ఫర్మ్ అయిందా లేదా అనే దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం ఎలా సాగదీయగలుగుతున్నారు? కోర్టుకు వెళ్లకుండా, దాదాపు 5 ఏళ్ల నుంచి వాయిదాకి వెళ్లకుండా. ఈ పార్టీకి వాయిదాలకు వెళ్తే అది కొలికొచ్చేది, ఆయన దోషిగా బయటకు వచ్చాడేమో, పులి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేవాడేమో. అసలు ఇవన్నీ పటాపంచలు అయిపోయే తెలియదు కదా, మనం చెప్పలేము. లేదా దోషిగా కూడా తేలొచ్చు. సో ఇవన్నీ ఎలా సాగుతున్నాయి అనేది పెద్ద చర్చగా ఉంది. మీరు కూడా పిటిషన్ వేస్తున్నారు దాని మీద, దాని వెంటనే బెయిల్ రద్దు చేయాలని సంథింగ్. టీడీపీ కూటమిది అంటే ఈ రెండు పార్టీలు బీజేపీ పొత్తు ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఏపీ పాలిటిక్స్లో. అంటే ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా అవగాహన కుదిరిందేమో, లేకపోతే మీలాంటి కాస్త కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకో, లేకపోతే ఇద్దరితో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి తెలిసేమో, మాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే చాలా ఇదిగా నడుస్తూ ఉంది. సో ఏ పొత్తు కుదిరిందా కుదరలేదా, కుదిరే దారిలో ఉందా, ఏమైనా క్లారిటీ ఇస్తారా? వెంకటకృష్ణ గారు క్లారిటీ ఇందాక చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తాను క్లియర్గా. ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది. జనసేన మాతో ఉందోచ్చని భారతీయ జనతా పార్టీ ఎలుగెత్తి చెప్పారు మొన్నే. నేను ఎన్డీఏలోనే ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీతో అలయన్స్ అవుతున్నాను అని చెప్పి నేను మోడీ గారికి చెప్పాను అన్నట్టుగానే, వారి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి అన్నట్టుగానే మరి ఆయన కూడా నర్మగర్భంగా చెప్పవలసింది చెప్పారు. సో ఇద్దరి మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక లింక్ లాగా ఉన్నారు. సో ఈ లింక్ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్, ఫార్మాలిటీగా ఒక అనౌన్స్మెంట్ రావాలి తప్ప వారు కలిసి ఉన్నారన్నది నిజం. ఆ కలయిక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ద్వారా బయటికి రావటం తప్ప వేరే అవసరం లేదు. అది ఏదో సీట్లు సర్దుబాట్లు ఉంటాయి కదా సార్, ఒక పార్టీలు అన్న తర్వాత కలవాలని అనుకున్న తర్వాత ఓకే ఇక్కడ నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉందని మాట్లాడుకోవటానికి మరి కొద్ది సమయం కావాలి. అది కాక ఇంకా ఏదైనా ఎలక్షన్లు కొంచెం దగ్గరలో ఇప్పుడు పడిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఒక కొలిక్కి అఫీషియల్గా ఆ స్థానాలతో పాటు ఆ అనౌన్స్మెంట్ కూడా ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ అనౌన్స్మెంట్ తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇందాక మీరు అన్నట్టు కొందరిలో కలవకపోతే మంచిదని, ఎలక్షన్లు అయిన తర్వాత మనం కలిసి ఉండొచ్చు కదా అని అలాంటి మాటలు వాదనలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మీద కొంతమందికి కోపం ఉన్న మాట వాస్తవం. వెంకటకృష్ణ గారు ఎందుకు కోపం ఉంది అంటే ఈ పార్టీకి వారు ఏదో సపోర్ట్ చేశారు, అవుట్ ఆఫ్ ది వే సపోర్ట్ చేశారు అనే ఒక అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఈ కోర్టు కేసుల్లో ఇంత సమయం పట్టిదా, ఇటువంటివన్నీ అవి కేవలం అనుమానాలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి తన శక్తియుక్తులన్నీ వాడి చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని
అది ఈ పిటిషన్లు ఇది ఆ కేసు డిస్పోజల్ చేయాలి అని చెప్పి ఆ పిటిషన్లు ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటూ ఆ లొసుగుల్ని అతను చక్కగా, ఎందుకంటే కేసులో కూడా బోలు మంది ఉన్నారు కాబట్టి ఎవరి కాళ్ళు డిస్పోజల్ పిటిషన్ అని చెప్పి ఈ కోర్టులో వేయటం, అది అయ్యేదాకా మీరు విచారణ ఆపాలంటాం, ఆ తర్వాత ఆడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం, అది కొట్టేసాక మళ్ళీ రెండోవాడు మళ్ళీ ఈ కింద కోర్టులో వేయటం, ఇలాగా తెలివిగా తన తెలివితేటలతో గెంటుకొచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇందులో భారతీయ జనతా పార్టీ సహకారం ఉందని మాట్లాడటం అనేది డెఫినెట్గా అన్యాయం. సో అంటే అది ఏ స్థాయిలో ఉందంటే ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ముందుకెళ్ళకపోవడానికి బీజేపీ సహకారమే కారణం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి, అన్ని రోజులు జైల్లో ఉండడానికి కూడా బీజేపీ హస్తం ఉంది అనే ఒక బలమైన ఇది ఉంది. అది బీజేపీ కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు మన మీటింగ్ లో, మన మీద ఇది కూడా మనమే కారణం అంటున్నారు అని. అలాగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే కేంద్రం సహకరించింది అని, అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలేకపోయారు అని మనం అనుకుంటే, మరి నన్ను ఇదే జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశాడు, అరెస్ట్ చేసి నన్ను హింసించాడు. నేను మరి అప్పుడు 24 గంటల్లో నేను బయటికి రాగలిగా. ఎలా బయటికి రాగలిగాను అంటే అప్పుడు కేంద్రం మరి నాకు సహకరించిందా? జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే నాకు కేంద్రం సహాయం చేస్తే మరి నేను బయటకు వచ్చేసాను అని చెప్పి అనుకోవాలా? మరి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి కావాల్సిన వాళ్ళు అని భారతీయ జనతా పార్టీ భావిస్తే మరి నేను కూడా చాలా ఎక్కువ రోజులు ఉండాలి కదా, ఎందుకు లేను అంటే అక్కడ వీళ్ళు ఏంటంటే నన్ను కొట్టి వీళ్ళు భయంకరమైన తప్పు చేశారు. అంటే అతను ఏంటంటే ఆ క్షణంలో అతను క్రూరత్వం, నన్ను కొడితే నేను వెలువెల్లాడితే చూడాలి అన్న అతని క్రూరత్వం వలన నాకు తగిలిన దెబ్బల్ని మిలిటరీ హాస్పిటల్ కన్ఫర్మ్ చేసినందువల్ల నేను బయటపడ్డా. సో అది ఇతను తప్పు వల్ల నేను బయటపడ్డాను. సో అటువంటి తప్పులు, అలాంటి పిచ్చి తప్పులు చేయకుండా ఇక్కడ ఈ కోర్టులోనే, ఈ కింద కోర్టుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, అక్కడ డిలే చేయటం, ఆ తర్వాత హైకోర్టులో ఆ డిలే చేయటం, ఈ డిలేల వలన లేట్ అయింది. సో ఫైనల్గా హైకోర్టులో ఆయనకి రిలీఫ్ వచ్చింది. సో హైకోర్టులో మరి ఒక బెంచ్ రిలీఫ్ ఇవ్వలేదు, ఇంకో బెంచ్ రిలీఫ్ ఇచ్చింది అంటే ఏంటి దాని అర్థం? సో న్యాయ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు బిల్కిస్ బాను కేసులో భారతీయ జనతా పార్టీకే యాంటీగా వచ్చింది ఒక రకంగా చెప్పాలి అంటే గుజరాత్ గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా వచ్చింది, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. సో కాబట్టి ప్రజల్లో అప్రిహెన్షన్ ఉన్న మాట నిజం, కానీ అప్రిహెన్షన్ నిజం కాదు, అది కేవలం అప్రిహెన్షనే. సో కాబట్టి ఇటువంటి అనుమానాలన్నీ కూడా బాధ్యత నాయకుల మీద ఉంది. డెఫినెట్గా రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పెద్ద నాయకులు వాళ్ళు రోడ్డెక్కి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా ప్రజలకి అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వస్తారు, పెద్దలు మోడీ గారు వస్తారు, షా గారు వస్తారు, నడ్డా గారు వస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు, ఇంకా చాలామంది క్యాంపెయిన్కి వస్తారు. డెఫినెట్గా జనం అర్థం చేసుకోగలుగుతారు. అందులో ఎటువంటి అనుమానం, అప్రిహెన్షన్లో మనం పడక్కర్లా. బట్ అనుమానం ఉన్న మాట నిజం, అనుమానాల్ని నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. కానీ అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నివృత్తి అయ్యే అనుమానాలే తప్ప. పైగా ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసినందుకు భారతీయ జనతా పార్టీ మీద కూడా అపార్థం చేసుకుని కోపగించుకున్న జనం రేపు భారతీయ జనతా పార్టీ తెలిసిన తర్వాత కోపగించుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారా? ఏరు కదా, ఎవరు వేస్తారు? ఇంకో పార్టీ లేదు,
ఓకే జగన్మోహన్ రెడ్డి అనుకూల వర్గం ఎవరన్నా ఉన్నారు అనుకుంటే షర్మిలకి వేయచ్చు ఓ స్మాల్ పర్సంటేజ్. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ నుంచి జగన్ గుంజుకున్న ఓటు బ్యాంకు మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు తప్ప ఎవరైతే తెలుగుదేశాన్ని ఆర్ కళ్యాణ్ గారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కలిసినప్పటికీ కూడా అది కలిసింది కదా అని కోపంతో షర్మిల కాంగ్రెస్కో లేదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కో ఓట్లేసే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. అయితే బట్ కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు అందరూ కూడా కష్టపడాలి ప్రజల్ని కన్విన్స్ చేయటంలో. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వస్తే ఈ కేసులు ఈ ఎలక్షన్ ముందు మళ్ళీ ఒకసారి చర్చకు వస్తున్నాయి ప్రజల్లో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు. అవునండి, నేను వేసిన పిటిషన్ కూడా ఒక 10 రోజుల్లో రావాలి. మళ్ళీ నేను మా లాయర్ గారికి వాళ్ళే మెన్షన్ చేయమని కూడా చెప్పాను. సో మోస్ట్ లైక్లీ యాక్చువల్గా అయితే 17వ తారీఖు రావాలి, లిస్టులో లేదు. మరి ఏమన్నా ఒక వారం రోజుల్లో నోటీసులు అయితే అన్నీ ఇచ్చాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వేసిన కేసు 23వ తారీఖు ఉంది. మరి సుప్రీంకోర్టులో ఆ మ్యాటర్ కూడా మరి ఈ మంత్ ఎండ్ లోపు రావాలి. 17వ తారీఖు మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీత వేసిన కేసు కూడా 17వ తారీఖు వస్తుంది సెకండ్ కోర్టులో. సో ఇవన్నీ వస్తున్నాయి మళ్ళీ. బట్ ఇతను తన యుక్తులతో మరి ప్రభుత్వ ఖర్చుతో సొంత కేసులకి సొంతంగా పెట్టినట్టు చూపెట్టుకుంటారనుకోండి. సో మరి తను వాయిదాలు లీగల్గా తన శక్తియుక్తుల్ని పెద్ద లాయర్లను వాడుకుని తప్పించుకోగలుగుతున్నాడు తప్ప భారతీయ జనతా పార్టీ సహకారం ఈ సుప్రీంకోర్టు మ్యాటర్స్లో ఉంటుంది అని న్యాయ వ్యవస్థను ఎంతో గౌరవించే వ్యక్తిగా నాకైతే అటువంటి అనుమానం కొంచెం కూడా రావట్లా. వెంకటకృష్ణ గారు, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ నాకైతే అటువంటి అనుమానాలు న్యాయ వ్యవస్థలో కేవలం జగన్మోహన్ రెడ్డి తన న్యాయవాదుల శక్తియుక్తులతో ఈయనకున్న ఆర్థిక ఆయుధాలతో అంటే న్యాయవాదులకు పేమెంట్ విషయంలో అలాగా అలా లాగలుగుతున్నాడు తప్ప ఏదన్నా కథ క్లైమాక్స్కి దగ్గరలోనే ఉంది, ప్రీ క్లైమాక్స్లో ఉందేమో అనుకుంటున్నా. క్లైమాక్స్ నేను అనేది ఓకే, బీజేపీ సహకారం ఉందా లేదా ఈ అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, చర్చ ఉంది, అది ఓకే, దానికసే పక్కన పెడితే అసలు మామూలుగా ఇంతకాలం 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇన్ని కేసులు, ఇన్ని ఆర్థిక నేరాలు, పైగా ఆర్థిక నేరారోపణలు ఉండకూడదు. అలా ఉన్న వ్యక్తి అది క్లీన్ చేసుకోవాలి, ఆయన క్లీన్ చేసుకోవాలి, వ్యవస్థలు క్లీన్ చేయాలి, ఆయన కడగాలి నీట్గా. అదే కదా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా క్లియర్ చేసుకుని వచ్చేస్తే మరి ఇలాగా ప్రతిపక్షాలు మిమ్మల్ని ఏమి మాట్లాడే అవకాశం ఉండదు. మీరేమో అసలు ఏ కేసు తేల్చరో, కనీసం బాబోయ్ నన్ను చంపేయడానికి చిన్న కత్తి వేసుకుని వచ్చేసాడు రా బాబోయ్ అని మాట్లాడి మీరు పెట్టిన కంప్లైంట్ విషయంలో కూడా మీరు కనీసం కోర్టుకి వెళ్ళకపోవటం, ఆడు బయటకు వచ్చి ఏమి నిజాలు చెప్తాడనే భయంతో వాడికి కనీసం బెయిల్ రాకుండా చేయటం, అసలు నిజంగా చంపేసి పార్సల్ చేసేసి అన్ని ఎవిడెన్స్లు ఉన్నవాడినేమో పక్కన పెట్టుకుని జిల్లాలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో మీటింగుల్లో పక్కన కూర్చోబెట్టుకోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వెంకటకృష్ణ గారు, అతను న్యాయస్థానంలో డిలే విషయంలో నెగ్గుకు రాగలిగిన ప్రజా న్యాయస్థానంలో ప్రజలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. దానికి తగ్గ తీర్పు ప్రజా న్యాయస్థానంలో అయితే డెఫినెట్గా ఉంటుంది. న్యాయస్థానంలో ఆలస్యం జరిగినా ప్రజా న్యాయస్థానంలో పెద్దగా ఆలస్యం జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, ప్రజా న్యాయస్థానం అనేది డిఫరెంట్ దానేమంటాం మనం, రకరకాల దీని మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళకున్న అంచనాలు, లేకపోతే వాళ్ళు ఆ ఇష్యూని చూసే కోణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆయన కోర్టు పర్మిషన్తోనే బయట తిరుగుతున్నాడు కాబట్టి మనం ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చని ప్రజలు అనుకోవచ్చు, తప్పేం లేదు. దానికి అర్హత కూడా ఆయనకి హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, లేదని మనం ఎలా అంటాం. కాకపోతే ఇప్పుడు దాడి వీరభద్రరావు గారికి కనుక
నేను చూసిన జగన్ వేరు, నేను విన్న జగన్ వేరు, నేను చూసిన జగన్ వేరు, నేను అనుభవించిన జగన్ వేరు అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అది రియాలిటీ అనుభవించిన జగన్ అనేవాడు అసలు మామూలుగా ఉన్నాడు. అదే మీకు కూడా బాగా తెలుసుగా. చూసిన జగన్ అద్భుతంగా ఉంటాడు. అదే సో ప్రజలకు కూడా అదొక విన్న జగన్ అయితే ఇంకా టాప్. ప్రజలకు కూడా అదొక రియల్ దీంట్లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా జగన్ అనుభవించారు కాబట్టి అదే వాళ్ళు ఇది వస్తారు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే దాడి వీరభద్రరావు గారి లాగా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద చర్చ దాడి చేయలేకపోయినా ఆయన లాగా 5 సంవత్సరాలు వాయిదాలకు వెళ్లకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? ఎంత సార్ లాయర్లు ఎంత కాస్ట్లీ లాయర్లు అయినా అది న్యాయ వ్యవస్థ కంటే తక్కువే కదా. న్యాయ వ్యవస్థలో వాళ్ళు జస్ట్ లాయర్లు మాత్రమే, న్యాయమూర్తులు కాదు, న్యాయ దేవత అసలే కాదు. వాళ్ళు లాయర్లకు డబ్బులు ఇచ్చినంత డబ్బులు బాగా పెట్టినంత మాత్రాన, లేకపోతే ఆయనకు సీనియారిటీ బాగున్నంత మాత్రాన లాయరు తప్పు ఒప్పు అయిపోదు కదా, ఒప్పు తప్పు అయిపోదు. సో అందువల్ల అవును ఇది పాయింట్. అలాంటిది ఇన్ని కేసుల్లో, ఒకటి కాదు ఇన్ని కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది, ఈడీ ఛార్జ్ షీట్లు వేసింది. ఇన్ని వేసినా కూడా ఆయన, నేను అనేది బెయిల్ మీద ఉండడం తప్పు కాదు, నిజమే. కానీ అరే కోర్టుకు కూడా వెళ్లకుండా, ట్రయల్ ముందుకు వెళ్లకుండా, విచారణ జరగకుండా ఎలా, హౌ? ఇది దారుణం. దీన్నే నేను ప్రశ్నించా. ఇక్కడ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు లోవర్ కోర్టులో నన్ను ఊరికనే ఇలా పిలుస్తున్నారు సార్, నేను ముఖ్యమంత్రిని, నేను బిజీగా ఉన్నాను, వెళ్ళకపోతున్నానని చెప్పి నాకు రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్లకుండా హైకోర్టు అని ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు 5 ఏళ్ల క్రితం, 4.5 ఏళ్ల క్రితం. వేసినప్పుడు సిబిఐ కోర్టు దాన్ని తిరస్కరించింది. తిరస్కరిస్తే ఈయన హైకోర్టుకి వెళ్ళి, ఇదేదో గేమ్లో ఉంది, హైకోర్టుకి వెళ్ళి ఏమంటే నా కేసు హైకోర్టులో పెండింగ్ ఉందంటే, హైకోర్టులో యాక్చువల్గా సిబిఐ కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే ఇవ్వకుండా మరి స్టే ఇవ్వనప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి సిబిఐ కోర్టు. అవును, ఓహో హైకోర్టులో ఉందా, ఓకే దట్స్ ఓకే, మరి తొందరగా తేలాలి కదమ్మా, నేను స్టే ఇవ్వలేదు కదా అని అంటాం తప్ప నువ్వు రా అని చెప్పలా. అలా అక్కడ 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫైనల్గా ఓకే ముఖ్యమంత్రి బిజీ అంటున్నాడు కదా, బాగా అవసరమైతేనే పిలవండమ్మా, ఊరికే పిలవద్దమ్మా, అతను కోరినట్టు ఉట్టునే పిలవద్దు, అవసరమైతే పిలవండి, అవసరమైన పిలిచినప్పుడు మటుకు వెళ్ళారు అని చెప్పి చెప్పారు. కానీ అవసరమైన అతను పిలిచింది లేదు, ఈ గత సంవత్సరంగా ఇతను వెళ్ళింది లేదు. ఇంకా గమ్మత్తు ఏంటంటే సిబిఐ ఏమిటి, ఇది చాలా అన్యాయం, కోర్టుకు రావద్దని చెప్పి హైకోర్టు ఇలా ఆర్డర్ ఇవ్వటం ఏంటి అని సుప్రీంకోర్టుకు వెళ్ళాలి కదా, వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళాల. ఇది డెఫినెట్గా బ్లేటెంట్గా ఇదేదో చూడబోతే మరి కొంచెం అది అనిపిస్తుంది డెఫినెట్గా. మరి ఎందుకంటే అంత క్లియర్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం తప్పు పట్టవలసింది భారతీయ జనతా పార్టీని కాదు. నేను అనట్లేదండి బాబు, బీజేపీని అనట్లేదు. మీరు బీజేపీ మీద కూడా వాళ్ళని ఇవ్వట్లేదు. మీరు అంటారేమో నేను అంటున్నాను అనట్లేదు సార్, అంటారేమో నేను బీజేపీ మీద, నేను తెలుగుదేశం మీద, జనసేన మీద, బీజేపీ మీద ఏగా వాళ్ళకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. నా పాయింట్ ఏంటంటే అభ్యర్థి కాదు, నా పాయింట్ ఏంటంటే ఆ రోజున మిమ్మల్ని ఎత్తుకుపోయినట్టు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ ఎత్తుకుపోతే పరిస్థితి ఏంటి? మీరు కాబట్టి కాస్త ఇంతో అంత పలుకుబడి, కాస్త ఆర్థికంగాను, లేకపోతే ఎంపీగా ఉన్నారు. ఎంపీలు కూడా అందరికీ ఆ సీన్ ఉండదులే, ఏదో మీలాంటి వాళ్ళకు కొద్దిమంది ఉన్నట్టున్నారు కాస్త ఈ స్థాయిలో పలుకుబడి ఉన్నవాళ్ళు. అదే ఒక అమాయకుడినో, లేకపోతే ఒక కామన్ మ్యాన్నో, లేకపోతే ఒక పిచ్చోడు అంటే పాపం అయితే మామూలు తీసుకెళ్తే పరిస్థితి ఏంటి? ఇంటికి వచ్చేవాడు లేదో కూడా డౌటే కదా.
సో అలాంటి వ్యవస్థలు ఈ విషయంలో కూడా అలా ఎందుకు ఉండట్లేదు? ఎంతకాలం ఇలా? దురదృష్టం డెఫినెట్గా. అంటే న్యాయం కోర్టు కూడా ఏంటంటే మనం కోర్టుకు వెళ్ళాలి, మనం అభ్యర్థించాలి. సో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఫాలో అవ్వండిరా బాబు అని చెప్పడానికి కూడా నాకు మూడు సార్లు కోర్టులో రిప్రజెంటేషన్, 3 సార్లు సీనియర్ న్యాయవాది కూడా వాదించవలసి వచ్చింది. సో న్యాయం దొరికినప్పటికీ కూడా కామన్ మ్యాన్కి మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో న్యాయం జరగటం కొంచెం కష్టంగానే ఉందండి. అంటే నాకు అంటే ఈ దర్యాప్తు సంస్థల లాయర్ల గురించి ఒక మాట చెప్పండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. కాదండి, ఇప్పుడు ఇంకో చిన్న కాంట్రాస్ట్ వెంకటకృష్ణ గారు, చిన్న కాంట్రాస్ట్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 5 ఏళ్ళైనా సరే వీళ్ళు నోటీసులు ఇచ్చినా ఈయన రాడు, నేను హైకోర్టులో పిటిషన్ వేసాను ఆగేస్ అంటే వీళ్ళు ఆగారు. సరే ఇందాక మనం చెప్పుకున్నాం కదా. కానీ లోకేష్ గారి మీద ఆయన ఏదో రెడ్ బుక్ పట్టుకుని ఏదో అన్నారు, మాకు భయం వేసేస్తానండి, ఇలా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి అని చెప్పి వీళ్ళు ఒక ఫ్రివిలెస్గా మాట్లాడటం, దానికి కోర్టుకు వెళ్ళిపోవటం, కోర్టుకు రాలేదు నోటీసులు తీసుకోలేదు అని చెప్పి ఇంత గొడవలు చేయటం. అరే ఎవరో పోలీసు వాళ్ళు కంగారు పడ్డాడని చెప్పి ఏదో ఆ బుక్లో మా పేరు ఉందేమో మమ్మల్ని భయపెడుతున్నాడు, ఏంటి ఫలానా కూడా పేరు ఉందని చెప్పి ఆయన చెప్పాడా? ఏదో ఊరికైనా అల్లరి చేయడానికి ఇది హడావుడి చేయడం, కోర్టుకు రాలేదని చెప్పి సాక్షిలో ఫ్రంట్ పేజీలో వేసుకుంటాం. అరే సిగ్గుల్లా 3000 చిల్లర సార్లు కోర్టుకు రమ్మని చెప్పినా కూడా కోర్టుకు వెళ్లకుండా అరే నాకు నోటీస్ అందలేదురా బాబు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఆయన బిజీలో ఉన్నాడు. ఇవాళ రోజుకొక ఊర్లో మరి ఆ లోకేష్ గారు మరి తిరుగుతున్నాడు. మరి తిరుగుతామంటే ఎలాగ డైరెక్ట్గా సర్వే చేస్తే అందకపోవచ్చు, దాన్నే ఉంది. అందలేదురా బాబు అంటే ఇంత గొడవ చేసేస్తున్నారు. అరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి 3800 వాయిదాలు వెళ్ళకపోయినా సరే ఎవరో మాట్లాడకూడదు. ఈయనేమో నోటీస్ అందలేదురా బాబు అంటే మరి దానికేమో ఇంత గొడవ చేస్తున్నారు. మరి తనకు వచ్చేటప్పటికి మరి అవతలోడు కన్నా అవతలోడు ఒక వాయిదా రాకపోయినా సరే పేపర్లో హెడ్లైనా నువ్వు 3800 సార్లు రాకపోతే నాలంటోడు కేసు వేస్తే నేను రాజద్రోహినా, ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాస్తే వాళ్ళిద్దరికి ఇంకో పని లేదా? నువ్వు 3800 సార్లు కోర్టుకు ఎగ్గొట్టింది నిజం కదా? అది చెప్పు. చెప్పరు. ఇక మనం పార్టీ విషయానికి వస్తే చెప్పండి సార్, నేను సారీ ఇంటరప్ట్ అయ్యాను. పార్టీ విషయానికి వస్తే మీ ప్రస్తుత పార్టీకి సంబంధించి మొత్తం అవుట్ గోయింగే, నో ఇన్కమింగ్, ఒక్కడే ఇన్కమింగ్ కేశినేని నాని గారు, ఎంపీ గారు. ఆయన ఒక్కడ తప్ప మిగతా అంతా అవుట్ గోయింగే. అది కూడా కొంచెం పేరున్న లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు, పైగా దట్టు బీసీలు ఎస్సీలే వెళ్ళిపోతున్నారు. ఎంపీలు వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఇప్పటికే 3 ఎంపీలు ఆల్రెడీ అవుట్ అనుకుంటా. 25 మంది 30 మంది ఎమ్మెల్యేలు అవుట్. ఇంకొక 25 మంది పేర్లు వినపడుతున్నాయి. పాత ఎంపీల్లో ఎవరో ఇద్దరికి వస్తే ఇవ్వచ్చండి సీట్లు, అంతే. 22 మందిలో కొత్తగా ఒక 2 కన్నా ఉండకపోవచ్చు సీట్లు. 22లో ఇద్దరికే ఉంటాయి టికెట్లు, 20 మంది అవుట్. అలాగే ఉండదు పరిస్థితి. మీరేమన్నా శ్రీకాకుళం నుంచి చూడండి, విజయనగరం అవుట్, విశాఖపట్నం అవుట్ అంటే ఏదో ఎమ్మెల్యే అంటున్నారు అనుకోండి, కాకినాడ అవుట్, ఆవిడకి ఎమ్మెల్యే అంటున్నారు, రాజమండ్రి అవుట్, ఆ అబ్బాయి కూడా నటుడు కూడా ఎమ్మెల్యే, సరే నరసాపురం ఇప్పుడు అవుట్, ఏలూరు బాబు ముందే నాకు అసలు సీటే వద్దురా బాబు, నీకు ఎమ్మెల్యే అవుద్ది, నాకు రాజకీయాలు వద్దని చెప్పి అతను అనుభవించిన తర్వాత మరి అతను అవుట్. సరే బందర్ అవుట్. బందర్ అంటే బాలశౌరి ఆయన వదిలేస్తున్నాడని చెప్పి ఏంటిది ఆంధ్ర గ్రేట్ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక గ్రేట్ ఆంధ్రాలో కూడా వచ్చింది. ఆయన వెళ్ళిపోతున్నాడు, జనసేన వైపు చూస్తున్నాడని చెప్పి, సారీ టీడీపీ జనసేన వైపు ఆయన చూస్తున్నాడని చెప్పి గ్రేట్ ఆంధ్రాలోనే వచ్చింది.
ఇంకేముంది అక్కడి నుంచి అలా బెజవాడ వస్తే బెజవాడ ఇదేమో అటు అటు ఇన్ని అయింది. సో వాళ్ళకి సంబంధం లేదనుకోండి. గుంటూరు లేదు. మరి ఒక బాపట్ల ఏమన్నా అయితే అవ్వచ్చు, లేకపోతే అక్కడ కూడా ఎవరో క్యాండిడేట్లు ఉన్నారన్నారు. ఒంగోలు అవుటు, నెల్లూరు అవుటు, అంతే. తిరుపతి ఎంపీ కూడా తిరుపతి అవుటు. అవును తిరుపతి అవుటు. ఆల్రెడీ మోస్ట్ పాపులర్ టీవీ స్టార్ అది ఆయన ఎవరో మన గోరంట్ల మాధవ్ అవుటు. అనంతపూర్ ఆయనకేమో ఎమ్మెల్యే అంటున్నారు. కర్నూలు ఆయన ఇదిగో ఆయన కూడా మరి ఆల్రెడీ బయటకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి చెప్పేశాడు. నీకు అసలు బీసీలు అంటేనే గౌరవం లేదని చెప్పి ఆ కర్నూలు ఆయన వచ్చేసాడు. ఎవరున్నారు ఇంకా? ఒక కడపలో అవినాష్ రెడ్డి గారికి ఇస్తారా, లేకపోతే శ్రీమతి భారతి రెడ్డి గారికి ఇస్తారా అని ఏదో చర్చ నడుస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం కడప, రాజంపేట, నితిన్ రెడ్డి, అదే రాజంపేట వితిన్ రెడ్డి, కడప, రాజంపేట, బాపట్ల ఈ మూడిట్లో 2 ఉంటాయి. ఒకటి మారవచ్చు అది కూడా. అంతే, చివరికి 2 ఉంటాయి. అది కూడా కడపలో కూడా షర్మిల గారు పోటీ చేసే లెక్క అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతి గారు చేయకపోవచ్చు. ఏమో చెప్పలేం అంటున్నారు. సో ఏదైనా మ్యాక్సిమం అంతే. ఏదైనా 2 మ్యాక్సిమం అంతే. ఏంటి మీ ప్రస్తుత పార్టీ భవిష్యత్తు మీద మీకు ఎలాంటి చూడండి మరి అంచనాలు ఉన్నాయి? భవిష్యత్తు చాలా స్పష్టం అండి. భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్పష్టంగానే ఉంది. కానీ ఆయన నటిస్తున్నారు తప్ప ఆయనకి స్పష్టంగానే ఉంది. ఎంపీలు అయితే ఏదైనా బ్రహ్మాండం మొదలైతే 3 స్థానాలు రావచ్చు వెంకటకృష్ణ గారు. ఇంకా ప్రస్తుత పార్టీ కాబట్టి నేను చాలా రీజనబుల్గా చెప్తున్నా. గ్రౌండ్ రియాలిటీకి చిన్న అడ్వాంటేజ్ ఇచ్చి చెప్తున్నా. ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు షర్మిల ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది, రేపు మాపు మరి తనకి ఆ పిసిసి అనౌన్స్మెంట్లు, మరి అనిల్ తిరగటాలు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చూసిన తర్వాత కరెక్ట్గా అంచనా వేయగలం. ఇవాళ షర్మిల ఇంపాక్ట్ 0 అనుకుంటే వాళ్ళకి ఒక 30 స్థానాల్లో మ్యాక్సిమం 30 నుంచి 35 ఆన్ ద హయ్యర్ సైడ్ ఆ లెవెల్లో ఉంటుంది. రేపు షర్మిల చురుగ్గా పాల్గొని ఆ పాత కాంగ్రెస్ క్రిస్టియన్ ఓట్స్ని మరి బ్రదర్ అనిల్ ఒక 5% లాగగలిగినా మరి ఆ రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. 20 లోపు ఉండే అవకాశం కూడా ఉంది నా ప్రస్తుత పార్టీకి. అదర్వైజ్ బ్రహ్మాండం బద్దలైతే 35 అండి. అనిల్, షర్మిల తమ పాత్రని సక్రమంగా పోషించగలిగితే ఎస్ ఇట్ కుడ్ బి బిలో 20. అంతకుమించి అసలు అవకాశమే లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి రెడీగా ఉన్నారు. మీరేమో ఇలా అంటున్నారు కానీ చాలా మంది అనేది, కానీ ఇప్పుడు అక్కడ ఫ్యామిలీకి ప్యాకేజ్ ఇచ్చేస్తున్నారు కదండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి కుటుంబం నుంచి 4 ఏం చేస్తారు సార్? మరి అభ్యర్థులు దొరకకపోతే ఏం చేస్తారు? వాళ్ళైనా ఎలా తీసుకుంటారు? ఇంతమంది పోటీ చేసి ఓడిపోతే చాలా కష్టం కదా. ఇప్పుడు బొత్స గారు సీనియర్ పొలిటీషియన్, ఆయనకి ప్రతిదీ పల్స్ తెలుసు, తెలియకుండా చేయడు కదా. తమ్ముడికి టికెట్, మేనలుడికి ఎంపీ, వారి సతీమణికి ఎంపీ, ఆయన ఎమ్మెల్యే, అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఆదిమూలం సురేష్ తమ్ముడు. మీరు సురేష్ తమ్ముడే కాదు, సురేష్ కజిన్ కూడా ఇంకోటి ఉన్నాడు. అదే అంటున్నా. ఇట్లా 4-5 ఫ్యామిలీ. ఇప్పుడు పెద్ద రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళు 3 ఉన్నారండి. ఆయన ఇంకో 3 ఉంటే అలాగే 4వ కావాలని అడుగుతున్నారు పెద్దిరెడ్డి గారు. ఆదిమూలాలు 3 ఉన్నారు. ఓకే, ఆదిమూలం సురేష్ గారు, ఆదిమూలం ఇంకెవరో తిరుపతి ఎంపీ ఇచ్చారు, ఆదిమూలం సమ్ కోణం ఏదో ఉంది, సమ్ కోణం. తర్వాత ఆదిమూలం సతీష్ అని
వీళ్ళ తమ్ముడు. వారికి కూడా అక్కడే ఇచ్చారు, ఆ కర్నూలు దగ్గర ఆ పక్కన ఎక్కడో. సో వాళ్ళ కజిన్ బ్రదర్ అట, ముగ్గురు ఆదిమూలాలు ఉన్నారు. సో అలాగా కారుమూరి నాగేశ్వరరావు కొడుకు. ఇలాగేంటంటే ఎవరైతే లబ్ధి పొందారో మీరు కూడా పోటీ చేయకపోతే ఎలాగరా అని చెప్పి మరి బలవంతంగా ఇచ్చేస్తున్నారు. ఎవరు రాట్లా, ఇచ్చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? మీరు వాడుపడ్డారు, మీరు పార్టీని వాడుకున్నారు, మీరు కూడా పోటీ చేయకపోతే ఎలాగా అని చెప్పి ఇస్తున్నారు. సో క్యాండిడేట్లు అభ్యర్థులు దొరకే కుటుంబాల్లో ఇస్తారు అనేది ఫైనల్ అయ్యాక అంతే కదా సార్. అందులో ఇంక వేరే మీనింగ్ ఏముంటుంది? నేను చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కదా, మామూలుగా కుటుంబానికి ఒకటే అని చెప్పారు. ఏదైనా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ వాళ్ళు సెపరేట్గా ఉన్నారు కాబట్టి 1-6 ఎగ్జామ్షన్లు ఉన్నా సరే, అదర్వైజ్ ఏదో ఇలాగ ఫ్యామిలీ ప్యాకేజీలు పెద్దగా మేము ప్రోత్సహించాం, ఏదన్నా రేర్ కేసు తప్ప అని. కానీ ఇలాగా కుటుంబాలు 3-4 ఇంతమందికి ఇవ్వటం అనేది, ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడు, ఆయన అక్కడ ఉంటాడని చెప్పి ఇప్పుడేమో ఆయన్ని ఒంగోలు ఎంపీగా వెళ్ళమన్నారట భాస్కర్ రెడ్డి గారిని. ఆయన కూడా మరి చాలా లాభపడ్డట్టుగా ఉన్నారు. మరి దీన్ని బట్టి కుటుంబాలు ఇచ్చే దగ్గర జనరల్గా లాభం అయితేనే అలా నువ్వు ఉండాలి అని చెప్పి, నువ్వు బాగా ఖర్చు పెట్టాలని చెప్పి చెప్తున్నారు. మరి అందులో భాగంగానే ఈయన మరి ఇటు వచ్చారు, ఇటు పంపారు. కానీ మరి బాలినేని గారు ఒప్పుకోవట్లేదన్నారు. మరి అదేమవుతుందో తెలియదు అనుకోండి. మరి తప్పుకున్నానన్న భాస్కర్ రెడ్డి ఫైనల్గా ఇన్నాళ్ళు మీ పార్టీని, మీ ప్రస్తుత పార్టీని ఏదో మాల లేకుండా మోసి, లేకపోతే అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చి చంద్రబాబుని విపరీతంగా తిట్టి ఇది చేసిన ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు జనసేనలోనూ టీడీపీలోనూ చేరతారంటున్నారు. ఇవాళ సాయంత్రానికి అయితే 99% జనసేనలోనే చేరతారు అనేది వస్తూ ఉంది. దీని పరిణామాలు ఎలా ఉండవచ్చు చేరితే? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసి, ఎవరైతే ముద్రగడ గారి వర్గంగా ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టిన మాట వాస్తవం. వీళ్ళ మధ్యన వేడి రాజేసి ఆయన చలి కాచుకోవాలని చెప్పి చూశాడు. ఇప్పుడు అనుకోకుండా ఆయనకి కలడ్డం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ, మరి ఇప్పుడు ముద్రగడ గారు రేపు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, మరి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది మోరార్లే సర్టన్, అది ఈ నెల 25 లోపు పద్మనాభం గారి చేరిక ఉంటుంది అన్నదే మరి నేను విన్నా. ఎందుకంటే ఆ సామాజిక వర్గాలు ఎంతోమంది నాయకులు అనునిచ్చు నేను టచ్లో ఉంటాను. సో నాకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అవి మొత్తం సంఘటితం అవుతారు. వీరు పెట్టాలి అనుకున్న చిచ్చు ఫెయిల్ అయినట్టే. సో అది కూడా డెఫినెట్గా కూటమికి అడ్వాంటేజే. డెఫినెట్గా పద్మనాభం గారు ఆయన ఏంటంటే సడన్గా ఆయన కోపం వస్తూ ఉంటుంది తప్ప, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. నాకు ఎంతో ఆప్తులు పద్మనాభం గారు. కానీ సడన్గా ఆయనకి ఒకసారి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరినైనా అలా ప్రేమిస్తారు. ఏంటి ఆయన కోపం పాపం వేరే ఏం కాదు. సపోజ్ మీరు ఆ ఇంటికి వెళ్ళి ఆయన కోరుకున్నంత మీరు తినలేదనుకోండి, ఆయన కోపం వస్తుంది. అది మన మీద ప్రేమతో ఉన్న కోపం. ఒకసారి ప్రేమ ఎక్కువైనా కూడా వచ్చే కోపం. అలాగా అటువంటి కోపాలు పాపం పద్మనాభం గారు వేరే పెద్ద పగల ప్రతీకారాలు రాయలసీమలాగా లేదా జగన్మోహన్ రెడ్డి లాగా కొరత హింసిస్తూ చూడాలని ఇలాంటివి ఉండవు. ఆయన మీకోసం 4 కూరలు చేస్తే మీరు 2 కూరలు తింటే మిమ్మల్ని అడుగుతారు, మీ మీద అడుగుతారు ఆయన. అటువంటి కోపాలు తప్ప పెద్ద హామ్ చేసి కోపాలు కాదు. సో డెఫినెట్గా పద్మనాభం గారు సున్నితమైన వ్యక్తి. కాకపోతే అంత సున్నితమైన వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన పెద్ద నాయకుడు,
నిష్కల్మషమైన రాజకీయ నాయకుడు, నిజాయితీ గల రాజకీయ నాయకుడు. కాబట్టి కొంచెం ఇలా ఆయన ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు మనం ఆ రోజు టిఫిన్ చేయకుండా వెళ్ళటం, ఆయన ఆనందింపజేయటం అంతే తప్ప ఆయన మన దగ్గర నుంచి పెద్ద పెద్ద కోరికలను కోరుకోరు. మంచి మనిషి, ఆ మంచి మనిషి అయిన పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే డెఫినెట్గా అది చాలా బాగుంటుంది. పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. అది జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మనాభం గారు నా కాన్స్టిట్యున్సీకి వచ్చి గట్టిగా మిత్రులను నాకు క్యాంపెయిన్ కూడా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, మీ కోరికలన్నీ నెరవేరాలని రేపు నరసాపురంలో మీ చాలా కాలం తర్వాత అక్కడ మీ ప్రజెన్స్ ఎలా ఉంటుందో, మీ అభిమానులు, మీ ప్రజలు, మీ కార్యకర్తలు ఎలా వస్తారో 4 years బ్రహ్మాండ 4 days 4 years తర్వాత. సో 4 years తర్వాత చూద్దాం ఎలా జరుగుతుందో. దురదృష్టం, ఎందుకంటే ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని ఇన్నాళ్ళు దూరంగా ఉంచగలగటం. సరే, మరి ఏం చేస్తాం? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి దూరంగా ఉంచాడో మరి ఇన్నాళ్ళు. మరి ఆ భగవంతుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డికి 4 ఏళ్ళు ఎందుకు సహకరించాడో చూద్దాం. రేపు రాబోయే రోజుల్లో చూద్దాం సార్. రైట్, మీకు ముందు అడ్వాన్స్ గా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా రాజు గారు, మీకు కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.